హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది జయశ్రీ సెకండ్ బర్త్డే వ్లాగ్. అయినా ఈ మధ్య అన్నీ మా బర్త్డే వ్లాగ్సే ఉన్నాయి. ఇయర్ మొత్తంలో ఈ డిసెంబర్ జనవరిలో మా బర్త్డేస్ యానివర్సరీస్ అన్నీ అయిపోతాయి. మా ఇయర్ అంతా ఖాళీనే. ఇంకా ఈ వ్లాగ్ కూడా నేను ప్లాన్ చేసి రికార్డ్ చేయలేదు, ఏదో ఉన్న ర్యాండమ్ క్లిప్సే యాడ్ చేస్తున్నాను ఇక్కడ, జస్ట్ ఫర్ మెమరీ సేక్ అంతే. మేము బర్త్డే ముందు రోజే వచ్చాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా మెహందీ వేద్దామని చెప్పి కూర్చోబెట్టుకున్నా. ఫస్ట్లో ఏమో చాలా ఎగ్జైటింగ్గా నాకు పెట్టు అని చెప్పి పెట్టించుకుంది. తర్వాత ఒక 2 minutes కూడా ఉండకుండా అంతా కడిగేసింది. ఇక్కడ అందరికీ చూపిస్తుంది నేను పెట్టుకున్నాను మెహందీ అని చెప్పి. తర్వాత నేను ఈసారి అయితే కొత్తగా స్టెన్సిల్స్ ట్రై చేశాను. ఆ టైంలో పెట్టడానికి ఓపిక ఉంటుందో లేదో అని చెప్పి ఇంట్లో ఉన్న అందరికీ పోయి చూపించింది నేను పెట్టుకున్న మెహందీ చూడండి అని చెప్పి. ఫస్ట్లో చూపించిన బెడ్షీట్కి ఒక స్టోరీ ఉంది. మా మామయ్య కోవిడ్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ నుంచి 3 బెడ్షీట్స్ కొత్తగా తెచ్చారు. దాంట్లో ఒకటి మా పెళ్ళైనప్పుడు ఇచ్చారు. నాకు చూపించిన బెడ్షీట్ జయశ్రీ బెడ్షీట్ అనమాట. మార్నింగ్ లేవగానే కాఫీ లేకపోతే నాకు అస్సలు రోజు గడవదు. ఎంత పని ఉన్నా ఫస్ట్ నేను కాఫీ తాగాలి అండ్ ఎనఫ్ స్లీప్ ఉండాలి, అప్పుడే నా మైండ్ పనిచేస్తుంది అనమాట. మీరు ఎంతమందికి కాఫీ తాగే అలవాటు ఉంది మార్నింగ్ లేవగానే? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. తర్వాత మా వదిన ముగ్గు అయితే వేస్తున్నారు. ఇక్కడ బర్త్డే డెకరేషన్ కోసం వచ్చారనమాట చేయడానికి వాళ్ళు. డెకరేషన్ అయితే బాగా చేశారు వాళ్ళు. ఒక 1.5 hourలో మొత్తం కంప్లీట్ చేసేసారు. తర్వాత వెల్కమ్ బోర్డ్ పెట్టడానికి ఒక బ్యానర్ చేపించారు. అదే అనమాట ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఫోటో లాస్ట్ ఇయర్ బర్త్డేది. డెకరేషన్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా చాలా మంచిగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని చెప్పి. టేబుల్ ముందర పెట్టడానికి జస్రికారా అనే నేమ్ బోర్డు కూడా చేశారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని జస్రిని అడిగితే పాప అని చెప్తుంది. తను ఫస్ట్ థింగ్ ఎవరిని చూసినా చిన్నపిల్లల్ని ఫస్ట్ పాప అనే అంటుంది. ఇంతకు జస్రికారా నేమ్ మీనింగ్ ఇంతవరకు చెప్పలేదు అనుకుంటా. అండ్ అలాగే స్టోరీ బిహైండ్ ద నేమ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే స్టోరీకి వచ్చేస్తే తను పుట్టిన నక్షత్రం ఆ బర్త్ డేట్ ప్రకారం తనకి KJG వచ్చాయన్నమాట లెటర్స్, తెలుగు లెటర్స్. అలా కాతో చాలా నేమ్స్ చూస్తే కశ్వి, కన్సిక అలా దొరికాయి అనమాట. బట్ అవి మా రిలేటివ్స్లోనే కొంతమందికి ఉన్నాయి. అందుకని చెప్పి జేతో పెడదామని చెప్పి అనుకున్నాము. జేతో నాకు జస్రి చాలా నచ్చింది. ధ్రువకి కారా అనే నేమ్ పెడదామని చెప్పి అనుకున్నాడంట. సో అలా ఇద్దరం కాంప్రమైజ్ అవ్వలేక ఇద్దరం కలిపి జస్రి కారా అని చెప్పి 2 నేమ్స్ వచ్చేటట్టు పెట్టాము. అదనమాట బిహైండ్ ద స్టోరీ. ఇప్పుడు నేమ్ మీనింగ్కి వచ్చేస్తే జస్రి అంటే విక్టరీ, లైక్ ఫార్మ్ ఆఫ్ బ్యూటీ అండ్ రైట్, లైక్ హూ ఎవర్ హ్యావింగ్ దిస్ నేమ్ విల్ గెట్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. కారా మీనింగ్ వచ్చేసి బిలవ్డ్ అండ్ జనరస్ అండ్ ప్యూరిటీ. అవన్నమాట మీనింగ్స్. టుగెదర్ మీనింగ్ అయితే దే విల్ బి సక్సెస్ఫుల్ అండ్ గెట్ ద లవ్ వాట్ దే డిజర్వ్డ్ అని చెప్పి. అదనమాట స్టోరీ అండ్ నేమ్ మీనింగ్. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ డెకరేషన్. నాకైతే చాలా నచ్చింది. నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా టర్న్అవుట్ అయింది. ఆ మధ్యలో కనిపించే జస్రికారా నేమ్ ఫైల్స్ మాత్రమే నేను తెచ్చాను, మిగతావన్నీ వాళ్ళవే అనమాట. అండ్ ఇక్కడ కప్ కేక్స్ పెడదాం అనుకున్నాము, బట్ ఆ టైంకి దొరకలేదు అక్కడ. మొత్తానికైతే డెకరేషన్ బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. తను మా అత్తయ్య వాళ్ళ అక్క అనమాట, అంటే జస్రికి పెదనానమ్మ అవుతుంది. పెద్దలు ఏం చేస్తే అది నేను ఖచ్చితంగా చేయాలంటది. షీ ఆల్వేస్ బీ ఇన్ ఫ్రంట్ ఫుట్. మీరే నేను చేసేది నేను కూడా చేస్తానని చెప్పి అన్నిటికీ వచ్చిద్ది అనమాట. అండ్ నేను మేకప్ స్టఫ్ అంతా ఇక్కడే మర్చిపోయాను. అండ్ ఈవెన్ ఫర్ హెయిర్ టూ, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. లుక్ అట్ ద హాఫ్ శారీ. నాకైతే చాలా నచ్చింది. ఐ లిటరలీ గట్ మెనీ గుడ్ కాంప్లిమెంట్స్ ఫర్ దట్ హాఫ్ శారీ. అండ్ జ్యువెలరీ ఆల్సో ఎగ్జాక్ట్గా సెట్ అయింది. ఎవ్రీథింగ్ జెన్యూన్గా చాలా బాగుందని చెప్పి చాలామంది చెప్పారు. అండ్ తను మా వదిన అనమాట. తనది కూడా బర్త్డే ఈరోజే. వాళ్ళిద్దరు ఒకటే రోజే పుట్టారు. జస్రికి అప్పుడే 2 years అయిపోయాయి. నాకు మొన్న పుట్టినట్టుగానే ఉంది. అండ్ యు నో వాట్, జస్రి మేము అనుకుంటే మా లైఫ్లోకి రాలేదు, ఆ దేవుడే పంపించాడు. మాకు అసలు పిల్లల గురించి కావాలని కానీ వద్దని కానీ అసలు ఆలోచనే లేదు. అలాంటి టైంలో తను వచ్చింది మా లైఫ్లోకి. అండ్ షీ కంప్లీట్లీ చేంజ్డ్ అవర్ లైఫ్. అండ్ మీకు అందరికీ తెలుసు జస్రి మాతో ఉంటుంది, మా అత్తయ్య వాళ్ళతో ఉంటుందని చెప్పి. ట్రస్ట్ మీ, మా అత్తయ్య వాళ్ళు నాకంటే చాలా బాగా చూసుకుంటారు మా అత్తయ్య మామయ్య.
నేనైనా అప్పుడో ఇప్పుడో తిడుతుంటాను, కొడుతుంటాను కూడా, బట్ దే నెవర్ ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా అనరు తనని. దే లిటరల్లీ ట్రీట్స్ హర్ లైక్ ఏంజల్. వాళ్ళొక్కరే కాదు, ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ లవ్స్ హర్ అండ్ జెన్యూన్లీ కేర్ ఫర్ హర్. మేము ఉన్నా లేకపోయినా ఎవ్రీబడి ట్రీట్స్ ద సేమ్. ఐ జెన్యూన్లీ ఫీల్స్ హ్యాపీ ఫర్ హర్ టు గెట్ ద లవ్ వాట్ షీ డిజర్వ్ ఫర్. తనని అంతో ఇంతో ఎవరైనా అంటారు, కొడతారు, చేస్తారంటే అది నేనే. అంతకుమించి నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ తనని ఎవరు ఏమీ అనరు. తను ఎంత అల్లరి చేసినా ఓపిక్గా ఉంటారు, ఏమీ అనరు. జస్రీ కూడా షీ లవ్స్ దెమ్. వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటుంది తను. వాళ్ళిద్దరిట్లో ఒక్కరు లేకపోయినా జేజేది అబ్బాయిది అని చెప్పి అడుగుతూనే ఉంటుంది. ఈవెన్ మేమున్నా కూడా తను మా అత్తయ్యనే అడుగుతుంది. అండ్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ హర్ and I will be forever grateful for this thing. And yeah, that's how we celebrated Jasri's second birthday. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.